హాయ్ ఎవ్రీవన్. సో చాలామంది నన్ను అడిగే కామన్ క్వశ్చన్, మీ డైలీ షూట్స్ చేస్తూ ఉంటారు, హౌ డూ యూ మెయింటైన్ యువర్ బ్లౌజెస్ కలెక్షన్, హౌ డూ యూ హ్యావ్ ది రైట్ బ్లౌజ్ ఫర్ ఎవ్రీ సారీ అని అడుగుతూ ఉంటారు. సో ఐ హ్యావ్ అ స్మాల్ ట్రిక్ ఫర్ దిస్. సో నా వార్డ్రోబ్లో నాకుండే బ్లౌజెస్, నేను రెగ్యులర్గా వాడే కలెక్షన్ చాలా లిమిటెడ్ కలెక్షన్. సో బేసికలీ ఐ సీ దాట్ ఐ హ్యావ్ బ్లౌజెస్ లైక్ దిస్. నేను ఇట్స్ టూ బ్రైట్, అసలు దేనికి సెట్ అవుతుంది అని అడుగుతూ ఉంటారు. బట్ ఇలాంటి బ్లౌజెస్ ఉండటం వల్ల ఎంత సేఫ్ తెలుసా, నాకు యాక్చువల్లీ అరౌండ్ 5 ఎపిసోడ్ షూట్ ఉంది. సో దానికి ఈ ఒక్క బ్లౌజ్ నేను వేసుకుంటే దీంతో 2-3 సారీస్ మార్చేసుకోవచ్చు. ప్యూర్ చినాన్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే, విత్ డిజిటల్ ప్రింట్స్ ఉన్నవి, వెరీ కంఫర్టబుల్. అండ్ ఆల్సో ఇవి చాలా సన్నగా కనిపిస్తారు ఇవి కట్టుకుంటే. చాలా ప్రెటీ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా. సో దీంట్లో మనకి సన్న సన్న సీక్వెన్స్ ఉంది థ్రెడ్ వర్క్లో, అండ్ ఇలా డిజిటల్ ప్రింట్ కూడా ఉంది. సో దీంట్లో బేసికలీ నేను కాంట్రాస్ట్ రెడ్ వెళ్ళొచ్చు, ఎల్లో వెళ్ళొచ్చు, బ్లాక్, గ్రీన్ ఏదైనా వెళ్ళొచ్చు. బట్ నాకున్న టైంలో అన్ని బ్లౌజెస్ శారీస్ చేంజ్ చేసుకోవాలంటే చాలా కష్టం, అండ్ ఆల్సో ఎగ్జాస్ట్ అయిపోతాం. సో ఇలా ఒక బ్లౌజ్ పెట్టుకుంటే ఈ శారీకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ రెడ్ కలర్ అయితే నా ఫేవరెట్. ఇది కూడా ప్యూర్ చినాన్ పైన ఉంది. వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే వర్క్ వచ్చి సిల్వర్, ఇట్స్ మెటాలిక్ బ్లాక్స్ ఆర్ దోస్, అండ్ మెటాలిక్ బ్లాక్ సీక్వెన్స్ చాలా అందంగా ఉంది. సో దాంట్లో ఉన్న ఆ పాయింట్ యూస్ చేసి ఐఎమ్ స్టైలింగ్ మై బ్లౌజ్ లైక్ దిస్. సో ఇది చూడండి ఎంత స్టైలిష్ ఉందో. సో ఈ ట్రెడిషనల్ వర్క్ వచ్చిన బ్లౌజ్ ఈ శారీతో ఆల్రెడీ ఉంది, అది ఒక స్టైల్. ఐ వుడ్ ప్రిఫర్ వేరింగ్ దోస్ బ్లౌజెస్ ఫర్ ఫ్యామిలీ అకేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఏమైనా పార్టీస్ అలా. బట్ నార్మలీ ఫ్యామిలీ అకేషన్స్ లైక్ ఈవెంట్స్ ఉంటే, ఫ్యామిలీ ఈవెంట్స్ మ్యాచింగ్ బ్లౌజ్ విత్ ఎంబ్రాయిడరీ బాగుంటుంది. బట్ పార్టీస్ కొంచెం ట్రెండీగా కావాలంటే జస్ట్ లుక్ ఎట్ దిస్ స్టైల్. లెట్ మీ నో వాట్స్ యువర్ ఫేవరెట్.